హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు బాగున్నారని నమ్ముచున్నాం. ఈరోజు మన స్పెషల్ కర్రీ ఏంటంటే, ఈరోజు మా మావి గారు పీతలు తీసుకొచ్చారు. సో మా అత్తయ్య గారు కుక్ చేస్తున్నారు. సో ఎలా చేస్తారో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కే వరకు ఉంచుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసి మంచిగా కలిపి ఒకసారి సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. ఒకటే క్షణమే చిగురించే ప్రేమనే. ఆనియన్స్ అన్నీ బాగా వేగినాయి కదా. వేగిన తర్వాత మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. ఎదలో వనమై ఎదిగేటి నువ్వనే వరం. అందుకే ఈ నేల నవ్వి పూలు పూసెలే. గాలులన్నీ నిన్ను తాకి గంధమాయలే. అందమైన ఊహలెన్నో ఊసులాడలే. అంతులే. ఆనియన్స్ చూపించిన విధంగా బాగా ఫ్రై చేసుకోండి. ఒకసారి చూడండి ఎలా వేగినాయో. చూసుకున్న తర్వాత పీతలు శుభ్రం చేసి పెట్టుకున్నాం ముందే మేము. వాటిని వేసుకోవాలి. నెక్స్ట్ ఏ కన్నులు చూడని చిత్రమే చూస్తున్నది నేడు నా ప్రాణమే. పీతల్ని కొంచెంసేపు బాగా మగ్గనివ్వాలి. ప్రతి నిమిషం పరవశమై పరుగులనే తీసెనా మనసు వెల్లువలా. బాగా మగ్గిన తర్వాత మనం సరిపడగా కారం వేసుకోవాలి. కారం వేసుకుని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కారం యాడ్ చేసాం కదా ఫ్రెండ్స్. ఆయిల్ తేలే వరకు మంచిగా మగ్గనిద్దాం. ఇప్పుడు గ్రేవీకి సరిపడగా వాటర్ వేసుకొని కలుపుకుందాం ఒకసారి. కూర ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్. మంచిగా కాసేపు సిమ్లో పెట్టుకుంటే కూర రెడీ. కన్నులు చూడని చిత్రమే చూస్తు. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కూర దించేసుకోండి. కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ చూద్దామా? ఈ చిత్రమే చూస్తున్నది నేడు నా. కర్రీ బాగా కుదిరింది ఫ్రెండ్స్. బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.